కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వేమవరంలో ఎమ్మెల్యే ఆనందరావు పర్యటించారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుతో కలిసి ఎమ్మెల్యే గ్రామంలో వ్యవసాయ సొసైటీ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. వ్యవసాయ సొసైటీ కార్యాలయాల నిర్మాణం రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యాలయ నిర్మాణానికి విలువైన స్థలాన్ని అందించిన స్థలదాత ఇళ్ల ధర్మరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యామవరంలో మరి ఆఫీసు ప్రాంగణాన్ని, ఆఫీసు, గోడౌను, పాలకవర్గం సమావేశ మందిరము ఇవన్నిటినీ కూడా స్థానిక అధ్యక్షుల యొక్క చొరవతో నిర్మించుకొని ఈవేళ దీన్ని ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా డీసీ చైర్మన్ గారు కూడా వచ్చారు. అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాం, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత గొప్ప నిర్ణయం రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు సహాయం చేయడం అన్నదాత సుఖీభవలో. అలాగే సొసైటీలకు సంబంధించి అనేక రకాలుగా రైతులు మేలు చేయడానికి సంస్కారాలు తీసుకురావటం, అలాగే సొసైటీ బిల్డింగులు ఇప్పుడు అన్ని సంఘాలకు కూడా నిర్మించుకోవటం, దానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకునే అవకాశాన్ని ఇవ్వటం, ఇదంతా కూడా కూటమి గవర్నమెంట్లో పాలనలో ఒక భాగము. మరి మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వము రైతులకు పూర్తిగా అన్యాయం చేసి ఒక్క టార్పాలిన్ కానీ, ఒక్క వ్యవసాయ యంత్రం కానీ, ఒక్క సొసైటీ బిల్డింగ్ కానీ, అలాగే కేవలం అమలాపురం నియోజకవర్గంలో వేమవరం సహకార సంఘ బిల్డింగ్ని ప్రారంభించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దీనికి మన అమలాపురం స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారి చేతుల మీదుగా కూటమి నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి బద్రి సాయిబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అమలాపురం నియోజకవర్గంలో చాలా సంతోషం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఒకే మాటగా ఒకే బాట మీద ప్రయాణం చేస్తున్నందుకు ముందుగా కూటమి నాయకులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఆనందరావు గారి యొక్క నాయకత్వంలో మరి కూటమికి 24 సొసైటీలు అమలాపురం నియోజకవర్గంలో ఉంటే 10 సొసైటీలు